మాది గిరికొత్తపల్లి గ్రామం. మా ఊరికి అన్నపూర్ణగా ఉండే రంగసముద్రం అనే చెరువు ఉండేది మాకు. దాని కింద మేము అందరం రైతులం, ఇక్కడ ఉన్న వాళ్ళందరము దాని కింద ఆయకట్టుదారులం. వాళ్ళ పొలాలు దొరల పొలాలు ఇవన్నీ. ఈ దొరల పొలాలు మాకు అమ్మితే మేము తీసుకున్నాం. మీ చెరువును చూసి తీసుకున్నాం కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది ఈరోజు. అట్లాంటి చెరువుని ఈరోజు కొందరి కబ్జాదారుల కూరలకు వెళ్ళిపోయింది. అట్లాంటి కబ్జాదారుల్ని కొద్దిగా ఎలిమినేట్ చేసి మాకు రైతాంగానికి కొద్దిగా తగినంతగా సేవ చేయాలని గవర్నమెంట్ తరఫున మేము గవర్నమెంట్ను కోరుతున్నాము. అలాగే ఇక్కడ ఏమైందంటే మాకు ఇక్కడ చెరువులకు నీళ్ళు రావాలంటే వాగు దగ్గర మేము ఒక ఆనకట్ట నిర్మించినప్పుడు ఎప్పట్లో ఒక 60-70 సంవత్సరాల తర్వాత నేను పుట్టినప్పటి నుంచి ఈ కథ ఉన్నది. కానీ ఈ కబ్జా కూరల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ కథను డ్యామేజ్ చేసి ఈరోజు అందులోకి చెరువులోకి నీళ్ళు రాకుండా వాళ్ళకు భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ చెరువును కాపాడి మా రైతాంగాన్ని కూడా కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే